హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్ తెలుగు స్టడీ సర్కిల్ ఛానల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో కూడా రానున్న సమాచారం అన్నది మీ ఛానల్లో అప్డేట్ చేయబడుతుంది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి జూన్ 2 వరకు ట్రాన్స్ఫర్లు. మే 31 నాటికి 5 ఏళ్ల సర్వీస్ పూర్తయితే తప్పనిసరి ట్రాన్స్ఫర్. ఉమ్మడి జిల్లాలు యూనిట్గా ప్రక్రియ. జూన్ 3 నుంచి బదిలీలపై మళ్ళీ నిషేధం. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలతో గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మే 31 నాటికి ఒకే స్థానంలో 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. 5 ఏళ్ల సర్వీసు పూర్తి కాని వారు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వారి విజ్ఞాపనలను పరిగణలోనికి తీసుకొని పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని తెలిపారు. అనారోగ్య బాధితులకు ప్రాధాన్యత. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు, మానసిక దివ్యాంగ పిల్లలు కలిగిన ఉద్యోగులకు వైద్య వసతి కలిగిన ప్రదేశాలకు బదిలీలో ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు, 40% పైగా అంగవైకల్యం కలిగిన ఉద్యోగులకు, దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వితంతు ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యత కల్పిస్తారు. కాగా దివ్యాంగ ఉద్యోగులు కోరుకుంటే తప్ప వారిని బదిలీ చేయరాదని మార్గదర్శకాలు స్పష్టం చేశారు. ఈ తరహా ఉద్యోగులను వారు కోరిన చోట ఖాళీలను బట్టి ట్రాన్స్ఫర్ చేసేలా వెసులుబాటు కల్పించారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరిని ఒకే చోట ఉంచేందుకు, అలా వీలు కాకపోతే పక్కపక్క ప్రాంతాల్లో సర్దుబాటు చేసేలా చూడాలని సూచించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని, ఆ పోస్టు ఇతర ప్రాంతాల్లో లేకపోతే అదే స్థానంలో కొనసాగించవచ్చని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో లోకల్ క్యాడర్, జోనల్ క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగులు